హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో క్రిస్పీ హనీ చిల్లీ పొటాటోస్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. రెస్టారెంట్లో దొరికే ది బెస్ట్ వెజ్ స్టార్టర్ అని చెప్పుకోవచ్చు. క్రిస్పీగా, స్పైసీగా, లిటిల్ బిట్ ట్యాంగీనెస్, స్వీట్నెస్ ఈ స్నాక్ టేస్ట్ ఉండిద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంట్లోనే మనం అలాంటి టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. అందరికీ నచ్చే విధంగా సులభమైన పద్ధతిలో. ఏమంటారు? ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? చలో. ముందుగా ఒక పెద్ద సైజ్ ఆలూని తీసుకుని పీల్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆలూని కట్ చేసుకోండి. మనం ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రిపేర్ చేయడానికి కటింగ్ చేసుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్లో మనం ఈ ఆలూని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఆలూ ముక్కల్ని 1 టైం వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ నేను హై ఫ్లేమ్లో వాటర్ బాయిలింగ్కి పెట్టేసుకున్నాను. తర్వాత కొంచెం ఉప్పు, మనం కట్ చేసి పెట్టేసుకున్న ఆలు ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకుందాము. 2 మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. సో నెక్స్ట్ ఈ వాటర్ మొత్తాన్ని కూడా స్ట్రెయిన్ చేసేసుకుందాము. ఇది చల్లారేలోపు మనం సెలరీ ప్రిపేర్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్, 2 టేబుల్ స్పూన్స్ మైదా ఫ్లోర్, హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ హోమ్మేడ్ ధనియా పౌడర్. సో పెప్పర్ పౌడర్ కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసిందే ఫ్రెండ్స్. పావు టీ స్పూన్ ఫ్రెష్ హోమ్మేడ్ గరం మసాలా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ కారం. నెక్స్ట్ కొంచెం వాటర్ వేసేసుకొని థిక్ సెలరీ ప్రిపేర్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. సో మరీ జారుడుగా కాకుండా కొంచెం గట్టిగా. సో ఫ్రెండ్స్, మనకి సెలరీ రెడీ అయిపోయింది. ఇంత థిక్నెస్గా ఉండాలి. ఈ సెలరీలో బాయిల్ చేసుకున్న పొటాటో వన్స్ మిక్స్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిపోయింది. నెక్స్ట్ మనము ప్రిపేర్ చేసుకున్న ఆలూ పీసెస్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకుందాము. టూ సైడ్స్ గోల్డెన్ కలర్లో క్రిస్పీగా రెడీ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. క్రిస్పీగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసుకుందాము. సో కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా. మిగిలినవి కూడా ఇలానే ఫ్రై చేసుకుందాము. సో చాలా క్రిస్పీగా రెడీ అయిపోయి. నెక్స్ట్ తడకా కోసం సేమ్ కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను. పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత స్లైసెస్గా కట్ చేసేసుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్. సో మనం హై ఫ్లేమ్లోని ఈ తడకాని ప్రిపేర్ చేయాలి ఫ్రెండ్స్. మీడియం సైజ్ ఆనియన్ ఒకటి, మీడియం సైజ్ క్యాప్సికమ్ ఒకటి తీసేసుకున్నాము. సో లైట్గా సాటే చేసుకుందాము. కొంచెం ఉప్పు. ఇలా ఫ్యూ మినిట్స్ సాటే చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆరిగాను, హాఫ్ టీ స్పూన్ కారం, కొంచెం వాటర్. ఫ్రెండ్స్, మీరు ఇలా వాటర్కి బదులు కార్న్ఫ్లవర్ సెలరీ కూడా యూజ్ చేయొచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్. మిక్స్ ఇట్ ప్రాపర్లీ. 1 టీ స్పూన్ హనీ, హాఫ్ లెమన్. సో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ తడకాలోని ముందే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వేసేసుకొని మంచిగా హై ఫ్లేమ్లో కలుపుకోవాలి. నెక్స్ట్ ఫ్లేమ్ అనేది మీడియం చేసేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత మనం ఫ్రై చేసేసుకున్న పొటాటోస్, క్రిస్పీ పొటాటోస్ లైట్గా కలుపుకుందాము.
క్రిస్పీ హనీ చిల్లీ పొటాటో రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. సర్వింగ్కి తీసేసుకుందాం. సో ఫ్రెండ్స్, టేస్టీ స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు ఇంట్లో తప్పకుండా ఈ టేస్టీ రెసిపీని ప్రిపేర్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. సో ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది నాకు నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.